ఇక ఆబ్వియస్లీ బీఆర్ఎస్కే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు కానీ, ఆయన మంచి మనిషి. ఆబ్వియస్లీ బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఎందుకన్నా అంత పకడ్బందీగా మీరు బీఆర్ఎస్ అని చెప్పడానికి గల కారణం ఏంది? ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించే కొంచెం మీకు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయనను గెలిపిస్తే మరి బీఆర్ఎస్ అని ఎందుకు ఎంచుకుంటున్నారు? అంటే మాకు నవీన్ యాదవ్ గారితో మాకు ఎలాంటి విభేదం ఏం లేదు, ఎట్లాంటిది ఏం లేదు. కానీ ప్రభుత్వం వీళ్ళు తీసుకున్న కొన్ని చర్యల వల్ల జనాలు దూరమైనారు అంతే. ఇప్పుడు హైడ్రా లాంటిది కానీ, ఇప్పుడు వీళ్ళ 6 పథకాలు అవి కొన్ని ఒకటే హామీ నెరవేరినట్టు అనిపిస్తుంది. ఏది బస్సుది, ఉచిత బస్సు. మిగతా ఎక్కువ ఎక్కడ కనిపించట్లేదు. అది నా అభిప్రాయం. అంటే ఇప్పటిదాకా మాగంటి సునీత గారు వాళ్ళ నాయకత్వం బలపడి అంటే గొప్పగా ఆమె ప్రజలలోకి వెళ్ళి ఆమె మాట్లాడేంత కొంత ఆమెకు ధైర్యం లేదు, అంటే రాజకీయ లక్షణాలు అలా భర్త నుంచి ఆమె దగ్గర లేవు. అట్లాంటి ఆమెను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిలబెట్టారు బరిలో అని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం ఈ 3 సంవత్సరాలే కాబట్టి యునానిమస్ చేసేది ఉండే. ఇప్పుడు ఎన్నికలకు పోయారు. ఇప్పుడు ప్రతి దాంట్లో మహిళలను ఎందుకు అలా చిన్న చూపు అనుకుంటున్నారు మీరు? మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉండాలి, ఉన్నారు కూడా. ఇప్పుడు మీరు అనే క్వశ్చన్ ఎట్లుందంటే నచ్చలేదు అది. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఏం చేయగలుగుతారు, చేయలేరు అన్న క్వశ్చన్ మీది. ప్రజలు అంటున్నారు. అదే మీరు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తంగా వినబడుతున్నటువంటి క్వశ్చన్ అది. అందుకనే నేను మిమ్మల్ని అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు మా బీఆర్ఎస్ వాళ్ళు ఏ క్యాండిడేట్ నిల్చోబెడితే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. ఓకే. అంటే ఎట్లా ఉంది అన్న మొత్తం మీద మాగంటి సునీత గారి ప్రచారం కావచ్చు, లేకపోతే ఆమెకు ఉన్నటువంటి సానుభూతి జనాల నుంచి ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు సానుభూతి అందరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ కాంగ్రెస్ అన్నట్టున్నారు. యాంటీ కాంగ్రెస్ వల్ల ఈమెకు ప్లస్ ఇంకోటి మాగంటి గోపీనాథ్ గారు కూడా నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే పని చేస్తుండే. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడాబడి ఎంఐఎంఈలు హైడ్రా వచ్చి